తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే, అంటే రేపొచ్చినా సరే, అంటే రేపంటే మంగళవారం వచ్చినా సరే, మాదే అధికారం. 100కు పైగా సీట్లు మావేనే బాబు అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా చాలా గట్టిగా దబాయించి చెప్తుంటారు. అంటే బల్లగుద్ది వాదిస్తుంటారు. మాకు తప్ప మేము తప్ప ఇంకొకరు రావడానికి ఆస్కారం లేదు. ప్రత్యామ్నాయం లేదు. మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చాలా బలంగా ఆహ్, చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం కొద్ది రోజులుగా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా దిగ్భ్రాంతికరమైనది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలోనే జరుగుతున్న ఒక చర్చ, ఒక షాకింగ్ ఇష్యూ. ఏమిటంటే ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరండి. ఇది ఫ్యాక్ట్. ఇది కేసీఆర్ ఒప్పుకోడు. కేటీఆర్ అసలు ఒప్పుకోడు. హరీష్ రావు ఒప్పుకునే అవకాశమే లేదు. కానీ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థులు, గట్టి అభ్యర్థులు దాదాపు 80 సీట్లలో లేరు. 80 సీట్లలో లేరు. చూడండి. 80 సీట్లలో లేరంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ ఏ దుస్థితిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసిందేమిటంటే అభ్యర్థులు లేకుండా చేసుకోవడం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఆయన కేసీఆర్ చెప్పిన దానికే రివర్స్‌లో చేశాడాయన. కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిందేంటి, మాది పెద్ద ఫ్యాక్టరీ అబ్బా! నా ప్రొడక్ట్స్ అన్నీ నేను లక్షలాది మంది తయారు చేసిన కార్యకర్తల్ని అండ్ అని అంతకుముందు చెప్పేవాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇది తమ పార్టీ నుంచి అంటే రీసెంట్ టైమ్స్‌లో 2023 డిసెంబర్ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరిపోయిన తర్వాత ఆయన ఒక పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే కేసీఆర్ చెప్పిందేంటంటే, "అరే! పోయినోళ్ళు పోతారు బయ్ వచ్చి పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. ఏమున్నది దాంట్లో పెద్ద విషయమా? రాజకీయ పార్టీ అన్నప్పుడు పోతే పోతారు, వస్తే వస్తారు. మనం బుల్లెట్ లాంటి కార్యకర్తలు మన పార్టీలో. వాళ్ళని మనం నాయకులుగా తయారు చేసుకుందామని" అంటున్నాడు. ఆయన ఇప్పుడు అంటున్నాడు. 2024లో అంటున్నాడు. 2025లో అంటున్నాడు. ఏమని? పార్టీ కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసుకుందామని అంటున్నాడు. ఈ పని 2014 నుంచి ఎందుకు చేయలేదు? 2001 నుంచి ఎందుకు చేయలేదు? అంటే మళ్ళీ దానికి జవాబు ఉండదు. నేను చెప్పాను కదా! ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. వాళ్ళు బుల్డోజ్ చేయడం తప్ప మనకు జవాబు ఇవ్వరు. ఎందుకయ్యా మరి మనం కేసీఆర్ డైరెక్ట్ అడగొచ్చు. ఏమయ్యా మరి నువ్వు కరెక్టే చెప్తున్నది బాగానే ఉంది. కార్యకర్తలంతా బుల్లెట్లు లాంటోళ్ళు. అంతకుముందేమో ఎమ్మెల్యేలనేమో వజ్రాలన్నాడు ఆయన, ముత్యాలన్నాడు. ఏవో ఆయన ఇష్టమండి కేసీఆర్ ఏదైనా అప్పటికప్పుడు అలవోకగా చెప్పేస్తాడు అంతే. బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళను వజ్రంలాగా తయారు చేసుకుంటా. నాయకులుగా తీర్చిదిద్దుతా అంటాడు. మరి నాయకులుగా తీర్చిదిద్దేటట్లయితే మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఏం చేసినట్టు అది జనరల్‌గా ప్రజల నుంచి వచ్చే ఒక సందేహం. సో, ఇప్పుడు మనం లెక్కల విషయానికి వద్దాం. ఏదో నంబర్ గేమే. అసెంబ్లీ అంటే నంబర్ గేమ్. 119 సీట్లలో 60 సీట్లు ఎవరికొస్తాయో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇది క్లియర్. అంటే ఏమంటాం మ్యాజిక్ ఫిగర్ అంటాం. 60 రావాలి. సో, ఇప్పుడు మనం ఒకసారి 2023 ఎలక్షన్స్ పారామీటర్‌గా తీసుకుంటే దాంట్లో 39 సీట్స్‌ని గెలుచుకుంది. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. 39. వేరాజ్ 2018లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ 59 సీట్లను కోల్పోయింది. -59. 2023లో మనం చూడాల్సిందంటే -59. 59 సీట్లను పోగొట్టుకొని 39 సీట్లను గెలుచుకుంది. దీంట్లో మళ్ళీ కంటోన్మెంట్‌కు బై ఎలక్షన్ వస్తే ఒక సీటు వెళ్ళిపోయింది. ఆ ఒక సీటు అది కాంగ్రెస్ గెలుచుకుంది కంటోన్మెంట్. అప్పుడు 38కొచ్చి ఆగింది నంబర్. ఈ 38లో మళ్ళీ 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఎంతమంది? 10 మంది. అప్పుడు మిగిలింది ఎంతమంది ఇప్పుడు అసెంబ్లీలో నంబర్ అంటే 28. టెక్నికల్‌గా 38 ఉండొచ్చు. కానీ మనం చూస్తే ఆ కాంగ్రెస్‌లోకి 10 మంది వెళ్ళిన కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్య 28 మాత్రమే. సో, 28 కాకుండా మనం ఔట్ ఆఫ్ 119 అనుకుంటున్నాం కదా! 119లో సరే ఒక 9 సీట్లు పక్కన పెడదాం. 9 సీట్లు ఎందుకంటే మజ్లిస్ పార్టీ ఎట్లాగో 7, 8 గెలుచుకుంటుంది.
అండ్ ఒకటి రెండో మిగతా వాళ్ళకి వదిలిపెడితే, ఇండిపెండెన్స్‌కి వాళ్ళకి వదిలిపెడితే, కమ్యూనిస్ట్‌లకు వదిలిపెడితే రిమైనింగ్ 110 సీట్స్ వేసుకుందాం. 110 సీట్స్‌లో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది? 28. అంటే అక్కడికి మనకు ఎంత వస్తుంది ఇంకా? అంటే బ్యాలెన్స్ 82 సీట్స్. సో, 82 సీట్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్స్ లేరు. ఇది ఫ్యాక్ట్. ఉండారు. నేను లేరంటే నేను లేరు ఇన్ ద లేరు అనే దానికి నేను కొన్ని దానికి స్పష్టమైన విషయం ఏంటంటే, లేరు అంటే లేకపోవడం కాదు. సమర్థులైన వాళ్ళు లేరు. గట్టిగా పోటీనిచ్చే వాళ్ళు లేరు. బలంగా నిలబడి ఢీకొట్టగలిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు ముక్కొండ పోటీ జరిగితే అవతల బీజేపీతో పోరాడాలి, కాంగ్రెస్‌తో పోరాడాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో, అధికార బలం ఉంటుంది. ఆ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలుంటాయి. వాటన్నిటిని ఢీకొనాలి. అంటే 2 పార్టీలని ఢీకొనగలిగిన సత్తా ఉన్న అభ్యర్థులు కావాలి. ఒకవేళ ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. 2018లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 88 గెలుచుకున్నప్పటికీ అత్యాశతో కేసీఆర్ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఇంకొక 16 మందిని తీసుకున్నాడు బయట నుంచి చేర్చుకున్నాడు. అది ఎందుకు చేర్చుకున్నాడో ఎవడికి తెలియదు ఇప్పటిదాకా. అదొక పెద్ద మిస్టరీ అది. యాక్చువల్‌గా ఒక 60 సీట్లు నేను చెప్పాను కదా! మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది. దానికి మించి ఒక రెండో, మూడో ఉంటే కూడా చాలు. బట్ 88 సీట్లు వచ్చాయి 2018లో. మీకు 2014లో వచ్చింది కేవలం 63. 2018లో 88. అంటే 25 సీట్లు ఇంకెక్కువ ఇచ్చారు ప్రజలు. సో, అక్కడికి సాటిస్ఫై కాకుండా మిగతా పార్టీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే 16 మందిని తీసుకున్నాడు బయట నుంచి. కాంగ్రెస్ నుంచి, దాని నుంచి, దీని నుంచి మొత్తం అందరూ లాగి పడేశాడు ఎమ్మెల్యేలని. దాంతో 114 చేరింది సంఖ్య. అని చూడండి, అవుట్ ఆఫ్ 119లో అసెంబ్లీలో 104 మంది సభ్యుల బలంతో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 28 మందితో బిక్కుబిక్కుమంటోంది. సో, ఇప్పుడు పోటీ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 119 సీట్స్‌లో ఒకవేళ 9 సీట్స్ తీసేస్తే 110 సీట్స్. 110 సీట్స్‌లో యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఎమ్మెల్యేలు 28. సో, ఈ 28ను కనుక మైనస్ చేస్తే ఇంకా 82 కావాలి. ఈ 82లో కనుక ఒకవేళ 2014, 2018లో గెలిచిన వాళ్ళు కానీ, 2023లో ఓడిపోయిన వాళ్ళు కానీ, వాళ్లకు మళ్ళీ సీట్లు ఇస్తే వాళ్ళు గెలుస్తారా లేదా అనేది ఒక మిస్టరీ. ఎవరైనా కావచ్చు, నేను ఎవరి పేరు చెప్పను. ఆదిలాబాద్ టు ఖమ్మం, ఖమ్మం టు మహబూబ్‌నగర్ ఎక్కడైనా తీసుకోండి, గ్రేటర్ హైదరాబాద్ తీసుకోండి. గెలిచిన వాళ్ళు కానీ గతంలో లేదా 2023లో ఓడిపోయిన వాళ్ళు కానీ, మాజీలుగా మిగిలిపోయిన వాళ్ళు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్లకు టికెట్లు ఇస్తే గెలుస్తారా లేదా అనేది ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కేసీఆర్‌కు. అంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ళ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది. కేసీఆర్ కుటుంబం యాటిట్యూడ్‌ను చూసి ఓడించిన దానికంటే కూడా లోకల్‌గా ఆ ఎమ్మెల్యేలు చేసిన దందాలు, అక్రమాలు, అవినీతి లేకపోతే ఇతరత్ర ప్రజల్ని హింసించడం, ఈ చాలా ఫ్యాక్టర్స్ ఎమ్మెల్యేలను ఓడించడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైన విషయం మనకు విశ్లేషణకు వస్తున్నాయి, అనాలిసిస్‌కి వస్తున్నాయి. కనుక ఇప్పుడు కేటీఆర్ ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టు మాదో పెద్ద ఫ్యాక్టరీ, మేము ప్రొడక్ట్స్ తయారు చేసి వదులుతాము, లక్షల మంది తయారు చేసినాం భయ్, అందులో పెద్ద విషయమా అని అన్నవాళ్ళు అంతకుముందు నాయకులు తయారు చేసుకోలేదు. ఒకవేళ నాయకులనే తయారు చేసుకునే కెపాసిటీ కేసీఆర్ దగ్గర ఉంటే, నేను చెప్పబోయేది చాలా కీలకమైన అంశం, ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి, లేకుంటే అరికెపూడి గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, XYZ, మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకున్నట్లు మిగతా పార్టీల నుంచి? అవసరం లేదు కదా. ఇప్పుడు మీ పార్టీలో మీరు కార్యకర్తలు, బుల్లెట్ లాంటి కార్యకర్తలు నాయకులుగా తయారు చేసుకోగలరు. లేదా మీరే ఇన్స్టంట్గా ఎవరైనా సరే ఒక నాయకుడిగా తయారు చేస్తారు. మీరు తలుచుకుంటే ఎవరినైనా కూడా ఒక ఎమ్మెల్యేని చేసి పారేయచ్చు. మీరు తలుచుకుంటే ఒక మంత్రిని చేయొచ్చు. మీరు తలుచుకుంటే ఒక ఎంపీని చేయొచ్చు.
మరి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మిగతా పార్టీల నుంచి ఎందుకు ఫిరాయింపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారనేది కేసీఆర్ను జనం వేస్తున్న ప్రశ్న. కేసీఆర్ను జనం ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్తున్నట్లే నిజానికి కార్యకర్తల నాయకులుగా తయారు చేసే పరిస్థితి ఉంటే అంతకుముందు ఎందుకు తయారు చేసుకోలేదు అనేది ఒక ఇష్యూ. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి. చాలామందిని బయట నుంచి టీడీపీ అండ్ కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి మొత్తం లాగి పారేశారు ఎమ్మెల్యేలందరినీ. అంటే ఆ పార్టీలు ఏమి ఉండకూడదు, బీఆర్ఎస్ మినహా మరొక పార్టీ ఇక్కడ ఆ, ఉండకూడదు, మనుగడలో ఉండకూడదని ప్రయత్నాలు చేసి కుట్రలు చేసి చివరాఖరికి చతికిలపడి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో రైట్ నౌ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి 2028 నాటికి అభ్యర్థుల్ని తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ముందున్న పెద్ద సవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.